హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనం డాక్టర్ కిరణ్స్ రీనల్ సెంటర్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ సార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, స్పెషలిస్ట్ ఇన్ డయాలసిస్ అండ్ హైపర్ టెన్షన్. సో వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, కిడ్నీస్ అనగానే కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్. సో ఈ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? సో కిడ్నీస్ అనగానే కిడ్నీ స్టోన్స్ అనేది చాలా కామన్గా వింటూ ఉంటాము. కిడ్నీ స్టోన్స్ అనేది చాలా సొసైటీలో చాలా కామన్. మా నెఫ్రాలజిస్ట్ దగ్గర కానీ లేకపోతే యూరాలజిస్ట్ దగ్గర కానీ కిడ్నీ స్టోన్ పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 40-50% పేషెంట్స్ మనకి కిడ్నీ స్టోన్స్ వాళ్ళే ఉంటారు. స్పెషల్లీ సమ్మర్ మంత్స్లో వీళ్ళు చాలా ఎక్కువ మంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో కిడ్నీ స్టోన్స్ అనేవి ఏంటంటే జస్ట్ లైక్ గాల్ స్టోన్స్ అంటారు కదా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయో అలాగే కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్లో మీకు కాల్షియం స్టోన్స్ కానీ, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు, సిస్టీన్ స్టోన్స్ అంటారు, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ మనం బయట నుంచి సిమ్టమ్స్ బట్టి కానీ లేకపోతే ఆపరేషన్ చేసి స్కానింగ్లో చూసే స్టోన్స్ కానీ అందులో స్టోన్లో ఏముంటుంది అనేది మనం కనిపెట్టడం చాలా కష్టం అన్నమాట. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనకి డీహైడ్రేషన్ అంటే ఏంటంటే మనకి వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం, ఫ్లూయిడ్ కంటెంట్ బాడీలో చాలా తక్కువ ఉండడం. మనం ఆఫీసుల్లో కానీ లేకపోతే స్పెషలీ సమ్మర్ మంత్స్లో మనము ఎండలో తిరిగినా సరే లేకపోతే ఈవెన్ ఆఫీస్లో కూర్చున్నా సరే మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం వాటర్ తీసుకోకపోతే బాడీ టెంపరేచర్కే ఆ వాటర్ అంతా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి బాడీలో ఇన్సైడ్ ద బాడీ డీహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్ జరిగిద్దో మీకు బ్లడ్ కూడా చిక్కబడిపోతూ ఉంటుంది. సో బ్లడ్లో ఉండే మీకు ఖనిజాలు ఉంటాయి కదా, కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, లేదు యూరిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ ఆ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్లో కాన్సన్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. వాటర్ ఉంటే ఆబ్వియస్లీ కాన్సన్ట్రేషన్ మనకి నార్మల్ లెవెల్స్లో కానీ కొంచెం తక్కువ ఉంటుంది. అదే బ్లడ్ మీకు చిక్కబడిపోతే ఏమవుతుంది, ఈ లెవెల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ కిడ్నీస్ నుంచి ప్రవహిస్తుందో అప్పుడు మనకి ఈ కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, సిస్టీన్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే క్రిస్టలైజ్ అవుతూ ఉంటాయి. సో మనకి యూరిన్ ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు మనకి యూరిన్ టెస్ట్ జస్ట్ సింపుల్ అనాలిసిస్ చేస్తే మీకు కాల్షియం క్రిస్టల్స్ అని, ఫాస్ఫేట్ క్రిస్టల్స్ అని, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అని ఇవన్నీ రిపోర్ట్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్లో యాక్చువల్లీ అయితే ఈ లెవెల్స్ అంటే యూరిన్లో, కిడ్నీలో ఈ ఖనిజాల లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అని అర్థం. సో ఎప్పుడైతే మీకు వాటర్ కంటెంట్ తక్కువయ్యి బ్లడ్ చిక్కబడిపోయి ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనే పదార్థాలు బాగా కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుందో అవన్నీ క్రిస్టలైజ్ అయ్యి కిడ్నీల్లో పేరుకుపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది 1-2 రోజుల్లో ఫామ్ అయ్యేవే కాదు, అది చాలా రోజుల నుంచి మెల్లిమెల్లిగా క్రిస్టలైజ్ అయ్యి ఆ స్టోన్స్ రూపంలో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాగా మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం రకరకాల ఖనిజాల వల్ల ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అని అన్నారు కదా సార్. సో అయితే స్టోన్స్ కూడా రకరకాలుగా ఉంటాయా, ఎన్ని టైప్స్ ఉంటాయి వీటిలో? స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ చెప్పిన విధంగా మీకు కిడ్నీ కాల్షియం ఫాస్ఫరస్ స్టోన్స్ అవి చాలా కామన్గా ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు, ఇవి కూడా కామన్గానే ఉంటాయి అన్నమాట. మూడోది యూరిక్ యాసిడ్ స్టోన్స్. దీనివల్ల మీకు అప్పుడప్పుడు జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ఉంది అనుకోండి, ఇదే యూరిక్ యాసిడ్ మన జాయింట్స్లోకి వెళ్ళి అక్కడ కూడా క్రిస్టలైజ్ అయ్యి ఆ క్రిస్టల్స్ వల్ల కొంచెం ఇన్ఫ్లమేషను ఇదంతా ఫామ్ అయ్యి జాయింట్ పెయిన్స్, గౌట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ కాకుండా మీకు సిస్టీన్ అని అంటారు, అదొక స్పెషల్ పదార్థము, అమైనో యాసిడ్ పదార్థం. అవి లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇది యూజువలీ ఏమవుతుందంటే మనకి పుట్టుకతోనే ఆ అమైనో యాసిడ్ మెటబాలిజంకి సంబంధించిన ఎంజైమ్స్ ఉండవు. సో అది
కంజెనిటల్ ఇన్బోర్న్ ఎర్రర్ అంటారు, వంశపారంపరం కూడా వస్తూ ఉంటుంది. సో వీటి వల్ల సిస్టినోసిస్ అంటారు, దీనివల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మీకు కాల్షియం ఫాస్ఫేటు, కాల్షియం ఆక్సలేటు చాలా కామన్గా ఉండే స్టోన్స్. ఇవి ఎందుకంటే మీకు మన డైట్లో స్పెషల్లీ జంక్ ఫుడ్లో ఎప్పుడైతే మనకి ఎక్కువ సాల్ట్ తింటామో, సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్. సో సోడియం ఎక్కువైపోతుంది బాడీలో. ఎప్పుడైతే సోడియం ఎక్కువైతుందో మీకు దాంతోపాటుగా కాల్షియం కూడా మీకు ఎక్కువవుతూ ఉంటుంది. సో సోడియం ఎక్కువైతే కాల్షియం పెరిగిద్ది, దాంతోపాటు మీకు కాల్షియం స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ అంటారు. కాల్షియం ఆక్సలేట్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఈ పాలకూరలో కానీ, టొమాటోస్లో కానీ, ఇలాంటి చాక్లెట్స్ వీటిలో కూడా మీకు ఆక్సలేట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. నట్స్ కానీ, ఈ ఆక్సలేట్స్ బాడీలో ఎక్కువ ఉంటే, కాల్షియం కూడా ఎక్కువైనప్పుడు, ఎప్పుడైతే డీహైడ్రేషన్ అయినప్పుడు బ్లడ్ చిక్కబడిపోతే ఈ రెండు కలిసి కాల్షియము ఆక్సాలిక్ యాసిడ్ అంటాము, ఆ రెండు కలిసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు, అంటే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫేట్ అంటారు. ఇందులో 3-4 రకాల మినరల్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయి అది ఫామ్ అవుతూ ఉంటాయి. సో ట్రిపుల్ ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. స్పెషల్లీ ఈ ట్రిపుల్ ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఏంటంటే మోర్ డేంజరస్ అన్నమాట. ఎందుకు అంటే మీకు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూత్రంలో ఇన్ఫెక్షన్స్కి మోస్ట్ కామన్ కాజ్ ఈకోలై అంటారు. అవి కాకుండా ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా కూడా కాజ్ చేస్తూ ఉంటాయి. అందులో మోస్ట్లీ ప్రోటియస్ వల్గారిస్ అనేది ఒక బ్యాక్టీరియా పేరు. సో ఒకవేళ ఈ ఆర్గానిజం ఉంటే దీనివల్ల మనకి ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. సో కిడ్నీలో రాళ్ళు వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ద రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ, అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే దానివల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇవి చేస్తే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయని. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 డిహైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోకపోవడము, 2 జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, సాల్ట్ కంటెంట్, మీట్ కంటెంట్. సో సాల్ట్ మీట్లో మీకు ఎక్కువ సోడియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఓకే, దీంతో పాటుగా టొమాటోస్, పాలకూరలో ఎక్కువ తినడం. చాలామంది టొమాటోస్ బాగా లైక్ చేస్తారు. సో టొమాటోస్లో కూడా మీకు ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాల్షియం ఆక్సలేట్స్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. 4వది ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పదేగా వచ్చి దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే దానివల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 5వది ఏంటంటే మీకు కొన్ని వంశపారంపరంగా కిడ్నీ స్టోన్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మదర్కి ఫాదర్కి మల్టిపుల్ స్టోన్స్ ఉంటాయి. మల్టిపుల్ స్టోన్స్ అంటే ఏంటంటే 2 కంటే ఎక్కువ స్టోన్స్ ఒక కిడ్నీలో ఉండడము. కొంతమందికి అయితే అసలు కిడ్నీ మొత్తం స్టోన్సే ఉంటాయి, 4, 5, 6 అలా కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మల్టిపుల్ స్టోన్స్ అంటాము. మల్టిపుల్ స్టోన్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటాయి, అంటే పదేగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వం ఉన్నట్టు, దే హ్యావ్ దట్ ఎబిలిటీ టు ఫార్మ్ స్టోన్స్. ఓకే, అది అప్పుడప్పుడు ఫ్యామిలీ నుంచి, అంటే మదర్ నుంచి కిడ్స్కి రావడము, వంశపారంపరంగా హెరిడిటరీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్కి రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి అర్థం చేసుకుంటే కిడ్నీలో రాకుండా ఉండడానికి ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయో అవి తీసుకొని మనం కిడ్నీ స్టోన్స్ అనేది కట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సార్, ఇప్పుడు మనం ఇన్ని రకాలుగా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది చూసాము. ఒకవేళ ఫామ్ అయ్యాయి కిడ్నీలో స్టోన్స్ అన్నప్పుడు ఎటువంటి లక్షణాలు మనకు కనపడతాయి, వాళ్ళు వాటిని ఎట్లా గుర్తించాలి? సో కిడ్నీలో రాళ్ళని కానీ మనకి బ్యాక్ పెయిన్ గుర్తుకొస్తుంది. అది సర్వసాధారణం. మనకి కిడ్నీలు ఎక్కడ ఉంటాయంటే బేసికలీ వెనకాల భాగంలో రిబ్ కేజ్ ఏదైతే ఉందో దానికి కొంచెం కింద ఉంటాయన్నమాట. సో పెయిన్ అనేది ఇక్కడ లాయిన్ పెయిన్ అంటాము. మనకి బ్యాక్ పెయిన్ అంటే సెంటర్లో కాదు, సైడ్లో వస్తుంది. సో ఆ స్టోన్ కిడ్నీలో ఉందంటే ఇక్కడ పెయిన్ వస్తుంది. కిడ్నీ నుంచి కిందకి జారినాయి అనుకోండి స్టోన్స్. సో 2 కిడ్నీలు ఉంటే 2 కిడ్నీల నుంచి 2 ట్యూబ్లు వస్తాయి. ఆ ట్యూబ్స్ని యూరేటర్స్ అంటారు. సో యూరిన్ అనేది కిడ్నీస్లో ఏర్పడి కిడ్నీస్ నుంచి యూరినరీ బ్లాడర్ దాకా తీసుకొచ్చే ట్యూబులు మన యూరేటర్స్. సో ఒకవేళ ఆ స్టోన్స్ అనేవి ఆ యూరేటర్లో జారి పడిపోయినాయి అంటే
అప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఏంటంటే చాలామంది జీవితంలో నాకు ఈ పెయిన్ ఎప్పుడూ రాలేదు, అంత భయంకరంగా ఉంది అనేది కమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ పెయిన్ అలా వస్తే మాత్రం అది కిడ్నీ స్టోనే మోస్ట్లీ అని అనుకుంటూ ఉంటాం. అండ్ బ్యాక్ పెయిన్ నుంచి మనకి గ్రాయిన్ దాకా వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ పెయిన్ అనేది రిఫర్డ్ పెయిన్ అంటారు. అగైన్ మగవాళ్ళకి అయితే యూనో పెనిస్ దగ్గర కానీ లేకపోతే స్క్రోటల్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. సిమిలర్లీ లేడీస్కి మీకు జెనైటల్ ఏరియాలో కూడా పెయిన్, రిఫర్డ్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్ పెయిన్ అయితే దీంతో పాటుగా మీకు కిడ్నీలో మూత్రంలో మంట పుట్టడం కానీ, మూత్రంలో బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్ పాస్ అవుతుందో ఈ ట్యూబ్ నుంచి, అప్పుడు ఈ యురేటర్లో ఉన్న దాని రాపిడ్ వల్ల మీకు అక్కడ ఇంజరీ జరిగిద్ది. ఇంజరీ నుంచి బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది మనకి యూరిన్లో బ్లడ్తో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది కాకుండా కొంతమందికి వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, జ్వరం వస్తూ ఉంటుంది. ఆ సివియర్ పెయిన్ వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటైతే ఇంకొకటి ఏంటంటే అసలు సిమ్టమ్సే ఉండకపోవచ్చు. సో ఏదో మైల్డ్గా కిడ్నీ పెయిన్ వస్తుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. సో పేషెంట్స్ కూడా సరిగా పట్టించుకోరు. పెయిన్ వచ్చింది పోయిందంటే అదేదో కండరం పెయినో లేకపోతే బోన్ పెయినో అనుకొని పట్టించుకోరు. సంవత్సరాల తరబడి ఏం చేసుకోకుండా ఏదో వేరే కారణానికి ఏదో అల్ట్రాసౌండ్ చేయించుకుంటే, స్కానింగ్ చేయించుకుంటే కిడ్నీ స్టోన్ ఉండి దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోయినట్టు కూడా మనకి చాలా కేసులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు మూత్రంలో మంట రావడం కానీ, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు, స్పెషల్లీ మీకు ఇంతకుముందు ఆల్రెడీ కిడ్నీలో స్టోన్ వస్తే కంపల్సరీ మళ్ళీ స్కానింగ్ చేయించుకొని కిడ్నీలో రాయమని వచ్చిందా అనేది చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అది మిస్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ కూడా చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.